ఒరేయ్, ఇవాళ డిసెంబర్ 31 రా. రాత్రి 12 గంటలకి అందరూ న్యూ ఇయర్ పండుగ చేసుకుంటారు రా. మరి మనం ఇంటర్వ్యూస్ లో డేటా అనలిస్ట్ అడిగే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అయిన సెకండ్ హైయెస్ట్ శాలరీ గురించి నేర్చుకుందాం. లెట్స్ కన్సిడర్ టేబుల్ వేర్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ అనే 3 కాలమ్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది సెకండ్ హైయెస్ట్ శాలరీ కాబట్టి ఫస్ట్ శాలరీ అనే కాలమ్ ని డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేసుకుంటాం. సార్ట్ చేసుకోవటం వల్ల మనకు హైయెస్ట్ శాలరీ అనేది ఫస్ట్ రోలో వస్తుంది. వీటిలో ఓన్లీ సెకండ్ హైయెస్ట్ శాలరీ కావాలి కాబట్టి, అంటే ఒక రికార్డు కావాలి కాబట్టి లిమిట్ 1 అండ్ ఆఫ్సెట్ 1 అంటే సెకండ్ రికార్డ్ నుంచి రిజల్ట్ వస్తుంది. కానీ ఇక్కడ 92,000 అని మనకి 2 టైమ్స్ రిపీట్ అవటం వల్ల సో ఆన్సర్ మనకి 92K వస్తుంది. కానీ కరెక్ట్ ఆన్సర్ 70K కాబట్టి డూప్లికేట్స్ అవాయిడ్ చేయడానికి డిస్టింక్ట్ కీవర్డ్ వాడతాం. ఇది వచ్చేసి సెలెక్ట్ డిస్టింక్ట్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఆర్డర్ బై శాలరీ డిసెండింగ్ లిమిట్ 1 ఆఫ్సెట్ 1 రాస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. కానీ ఇంటర్వ్యూర్ ఈ క్వైరీ అంతా చూసాక నాకు లిమిట్ ఆఫ్సెట్ యూస్ చేయకుండా క్వైరీ రాయలేడు. అది నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. మమ్మ మిమ్మల్ని ఎట్లా సెటిల్ చేయాలని రాత్రి నిద్ర ఉంటలేదు మమ్మ నాకు.